ప్రభుపేట అందరికీ వందనములు. నేటి దిన మనందరినీ కూడా ప్రేమతో ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉంటున్నాము. ప్రార్థన చేసుకుని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నేటి దినము మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనములు. మాకిచ్చిన రక్షణను బట్టి మీకు వందన చెల్లిస్తూ ఉంటున్నాము. పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నప్పటికీ కూడా మీ ఆనందించే కృప మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ కొన్ని నిమిషములు లేఖన భాగాలను ధ్యానించిన ఏంటనగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి సరి అయిన రీతిలో గ్రహించి అన్వయించుకొని ప్రభు దాని యందు మేము జీవించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనం ఇప్పుడు ప్రభువును మహిమపరచటకు కాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన అనే పుస్తకంలో 33వ పాట యెహోవా గాద్దె ముందాట జనంబు లారబ్రొక్కుడి అనే పాటను పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. యెహోవా గాద్దె ముందాట జనంబు లారబ్రొక్కుడి, యెహోవా గాద్దె ముందాట జనంబు లారబ్రొక్కుడి, యెహోవా దేవుడేసుమి సృజింప జంపకతాయే, సృజింప జంపకతాయే, యెహోవా గాద్దె ముందాట జనంబు లారబ్రొక్కుడి, స్వశక్తి చేతనాయానే మమ్మున్ సృజింపమట్టిచే, స్వశక్తి చేతనాయానే మమ్మున్ సృజించమట్టిచే, భ్రమించు గొర్రె రీతిగా దపంగా మళ్ళీ చేర్చెను, దపంగా మళ్ళీ చేర్చెను, యెహోవా గాద్దె ముందాట జనంబు లారబ్రొక్కుడి, సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయానన్, సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయానన్, జగత్తు వేణులతో స్తుతించు దివ్యమౌదాని, స్తుతించు దివ్యమౌద్వాని, యెహోవా గాద్దె ముందాట జనంబు లారబ్రొక్కుడి, ప్రభుత్వ ముండునంతకున్ అగుని ప్రేమ నిత్యము, ప్రభుత్వ ముండునంతకున్ అగుని ప్రేమ నిత్యము, చిరంబు నీదు సత్యము వసించు నెల్ల కాలము, వసించు నెల్ల కాలము, యెహోవా గాద్దె ముందాట జనంబు లారబ్రొక్కుడి. ప్రియులారా, మంచిది. మరొకసారి మిమ్మల్ని నేను ప్రభుపేట ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. నేడు మనం ధ్యానించినటువంటి అంశము స్ట్రెస్ ఇన్ ఫ్యామిలీ. స్ట్రెస్ ఇన్ ఫ్యామిలీ కుటుంబములలో ఉండేటటువంటి ఒత్తిడి అనండి, లేదా
మరొక పదం ఏది వాడుకున్నప్పటికీ ప్రెషర్ అనండి, ఒత్తిడి. బట్ స్ట్రెస్ అనే పదము ప్రతి వారికి కూడా సులువుగానే అర్థమవుతుంది. చాలా వరకు అంటే చర్చెస్లలో ఉండేటటువంటి ఫ్యామిలీస్ అనండి, జనరల్ ఫ్యామిలీస్ అనండి, అందరికీ ఫ్యామిలీ ఉంటుంది, ఉండాలి, అవసరం. ఫ్యామిలీ అందరూ చాలా కోరుకుంటారు. మార్నింగ్ ఆఫీస్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తాము. ఇల్లు ఎంత దూరం ఉన్నప్పటికీ కంపెనీ వాళ్ళని అడుగుతూ ఉంటుంటాము, ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తారా అని. స్కూల్ ఎక్కడ ఉన్నప్పటికీ పిల్లలు స్కూల్లో వెళ్ళిన తర్వాత స్కూల్ ట్రాన్స్పోర్ట్ మనకు డ్రాప్ చేస్తుంది. సో విల్ కమ్ బ్యాక్ హోమ్. కానీ ఈ ఫ్యామిలీలో కూడా అనేకులు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంటారు. ఫ్రెండ్స్, బైబిల్ ప్రకారం ఆదికాండము 2:18 నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని బైబిల్ క్లియర్గా రాయబడింది. అంటే ఒంటరిగా ఉండటం మంచిది కాదని, రైట్. అందుకని ఆదాము అంటే బైబిల్ హిస్టరీ ప్రకారం, చరిత్ర ప్రకారం, దైవ లేఖనముల ప్రకారము ఆదాము ఒంటరిగా ఉంటున్నప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయదని అనుకొని చేస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు అయినారు, దేవుడు ఆదాము. దేవుడు వేరు, ఆదాము వేరు అయినప్పటికీ ఆదాము మానవుడు, దేవుడు పరిశుద్ధుడు. ఆదాము ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు అని చెప్పి మరొక అంటే మానవ రూపం దాల్చినటువంటి ఒక స్త్రీని చేస్తాడు దేవుడు. పురుషుడు స్త్రీ వీరిద్దరు ఉన్నంత కాలము కూడా చాలా చక్కగా ఉండింది. ఎప్పుడైతే థర్డ్ పర్సన్, ఎవరైతే అనాథరైజ్డ్ పర్సన్ ఇలా మధ్యలో దూరుతాడో, ఇక్కడ ఈ ఇరువురి మధ్యలో అంటే ఇరువురి మధ్యలో గొడవలు అయినాయా కాలేదా అన్నది అప్పుడు ప్రస్తుతం పక్కకు పెట్టినట్లయితే, ఇరువురు దేవుడితో సన్నిహితంగా ఉన్నటువంటి వీరిద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఆథరైజ్డ్ కాదు వాడు, అనాథరైజ్డ్ పర్సన్ ఎవరండి? దేవుడే చెప్పాడు, ఈ పండు తినొచ్చు, ఈ పండు తినకూడదు అని అంటాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని అంటాడు. అదంతా జరిగింది. కానీ అనాథరైజ్డ్ పర్సన్ వచ్చి, ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో అంటే గ్రహించవలసినటువంటి విషయం ఏంటిది? ఫ్యామిలీస్లో ఉండటం కొరకు ఎలా నా యొక్క రెస్పాన్సిబిలిటీ నేను, నా యొక్క భార్య రెస్పాన్సిబిలిటీ భార్య, భర్త రెస్పాన్సిబిలిటీ భర్త తీసుకుంటున్నాడు లేదని గ్రహించినట్లయితే, ఇక్కడ అపవాది అన్నవాడు అనాథరైజ్డ్ వాడు వచ్చి ఎలా ఆకర్షింప చేసినాడంటే వీళ్ళని నిజమా అనే అనుమానంతో వీరిని స్టార్ట్ చేసినాడు. వీడి మాటలు తీపిగా ఉంటుంటాయి. మనం కూడా గ్రహించవలసినది ఏంటిదనంటే, మన లైఫ్లో చాలామంది చెప్పుకుంటారు బికాస్ ఆఫ్ దెమ్ వారి మూలంగా వీరి మూలంగా అనుకుంటున్నప్పుడు కూడా అఫ్కోర్స్ ఆ వ్యక్తి ఎటువంటి ఉద్దేశంతో నాతో మాట్లాడుతున్నాడో నాకు అంత గ్రహింపు లేకపోయి ఉండొచ్చును. ఈ యొక్క అపవాది క్రియలు అన్నవి కూడా ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంటాయి, నేను గుర్తుపెట్టుకోవాలి. ఆకర్షణీయంగాను వినసొంపుగాను ఉంటవి. కాబట్టి ఫ్యామిలీస్లో చెడగొట్టడానికి ఈ యొక్క థర్డ్ పర్సన్ ఎవరి జీవితంలోనైనా ఎంటర్ అవుతున్నాడంటే ఆ వ్యక్తి ఎవరు అన్నది నేను గ్రహించాలి. ఎందుకు చెప్తున్నాడన్న విషయాన్ని నేను గ్రహించాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి విజ్డమ్, జ్ఞానము చేత నేను గ్రహించాలి. చూడండి, దేవుడు చెప్పినటువంటి దాన్ని తిరిగేసి అపవాది చెప్పి వీరిని అప్పురి కొలుపుతాడు. మీరు దేవతల వలె ఉందురు అని చెప్పినప్పుడు వారిలో ఆశ కలిగించేటటువంటి మాటలు అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, మీరు ఉన్న దానిలో తృప్తి లేరు, ఇంకా కొంచెం ఎక్కువగా ఆనందించగలరు, ఇంకా ఎక్కువగా మంచి హోదాలో ఉండగలరు, మీకు ఇంకా ఎక్కువగా సుఖభోగాలు అనుభవించగలరు అన్న దృష్టిలో వాడు ఆకర్షింప చేసినటువంటి మాటలను పెట్టినాడు, అనాథరైజ్డ్. కాబట్టి ఫ్రెండ్స్, దేవుడు వారిని ఆశీర్వదించి ఇద్దరు చక్కగా ఉండాలని కోరుకున్నప్పుడు అనాథరైజ్డ్ పర్సన్ ఎప్పుడైతే, ఈ అనాథరైజ్డ్ పర్సన్ ఎవరన్నది నీ విషయంలో ఎవరు, మీ ఫ్రెండ్స్ విషయంలో ఎవరు, మన సొసైటీ విషయంలో ఎవరు అన్నది ఒక్కొక్కరు కనుక గ్రహించి ఈ యొక్క అపవాది యొక్క మాటలని మనం లెక్క చేయకుండా కనుక ఉన్నట్లయితే అది మనం గ్రహించాలండి. ఓకే, నౌ సరే, ఏది ఏమైనా అక్కడ ఇరువురును కూడా బాధ్యతలను విస్మరించినారు. తదనంతరం అదే 3వ అధ్యాయంలో తిరిగి దేవుడు ఆదామును కలవటానికి వచ్చినప్పుడు ఆదాము అంటాడు, నేను దాక్కున్నాను, నీకు భయపడ్డానని. అప్పుడు దేవుడు అడిగినటువంటి మొదటి ప్రశ్న, అసలు నువ్వు దిగంబరు అని నీకు చెప్పింది ఎవరు? ఇది కావాల్సింది. అసలు నువ్వు అలా ఉన్నావని నీకు చెప్పింది ఎవరు? చేసింది నేను, నీకు చెప్పింది ఎవరు అన్నప్పుడు కొన్ని వేరే విషయాలు వేరే వాళ్ళ ద్వారా వింటున్నప్పుడు కుటుంబంలో సమస్యలు వస్తావండి. నీకు చెప్పింది ఎవరు?
ఆథరైజ్డ్ పర్సన్ నేను. నీకు ఏదైనా ఉంటే నేను చెప్పాలి. నిన్ను నేను చేసినాను, నీ తర్వాత అవ్వని చేసినాను, అవి రావాలి. అన్ఆథరైజ్డ్ పర్సన్ యొక్క ప్రవేశము చాలా ప్రమాదకరం. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి నేను అది చెప్తాడు. తర్వాత నేను చేయకూడదన్న పని నువ్వేమన్నా చేసినావా అన్నప్పుడు ఇక్కడ ఇంతవరకు కూడా ఇద్దరు కూడా దేవుడి అంటే పండు తినక ముందు ఒక రకంగా ఉన్నాడు ఆదాము, పండు తిన్న తర్వాత మరో రకంగా మారిపోయినాయి. ఇక్కడ నిందలు ఆరంభించినాడు. ఇక్కడ ఇంతవరకు పలికిన మాట ఏంటి, ఇప్పుడు పలుకుతున్న మాట ఏంటి ప్రియులారా, అవి స్ట్రెస్కి కారణాలు అయిపోయినాయి. ఇక్కడ అంటే తాను తప్పించుకోవడం కొరకు ప్రయత్నం చేసినాడు. నేను తప్పించుకోవాలంటే ఈ నిందను మరొకరి మీద వేయాలి అన్న దృష్టితో అక్కడే వీరు ఇరువురిలో కూడా విభేదాలు వచ్చినాయి. అప్పుడు వాళ్ళు ఏదంతో వెళ్ళగొడతాడు. సరే, వెళ్ళగొట్టకుండా వారికి చర్మపు వస్త్రాలను చేయిస్తాడు. ఏదైనా తోటలో సేద చేయమంటాడు. కొన్ని పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నది ఇద్దరే వ్యక్తులు, వేరు వేరు ఆలోచనలు కలిగి ఉంటున్నారు. కాబట్టి అటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నప్పుడు కుటుంబంలో సమస్యలు రాకపో. దేవుడికి అనుసంధానంగా ఉంటూ, దేవుడికి అనుగుణంగా ఉంటూ, వాక్యాన్ని ఎక్కువగా గ్రహించి ఇది నాతో ఏం మాట్లాడుతుందని అనుకుంటున్నప్పుడు కుటుంబాలలో సమస్యలు రాకుండా నివారించుకోగలం. రావు అని 100% కాకపోయినా ఉన్న వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళగలం. మరి అదే ఒకవేళ గ్రహించినట్లయితే అసలు బైబిల్ ఏం చెప్పింది, ఒంటరిగా ఉండటం మంచిది కాదన్న తర్వాత ఈ కుటుంబం అయినాక ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే ఉండేటటువంటి మనుషుల మధ్యలో తేడాలు, తలంపులలో తేడాలు. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయములో ఇక్కడ మనకు పత్రికలో ఒక విషయం ఏం జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు 4:1 నుంచి 4 వరకు కనుక చూసినట్లయితే, మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? క్వశ్చన్ మార్క్. మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండిగా శరీర కోరికలు. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకదు. అంటే ఇక్కడ పైవన్నీ ఆయన కాకపోయినా ఉద్దేశము ఎటువంటిది, అది ఉద్దేశము మంచిది అయినప్పుడు దేవుడు నాకు ఇస్తాడు. దేవుని అడిగేటప్పుడే నా యొక్క దురుద్దేశంతో నేను అడుగుతున్నాను అంటే ఇది దేవుని అడగటంలో కూడా ఒక దురుద్దేశం ఉంది. ఇదే మాదిరిగా కుటుంబంలో కూడా దురుద్దేశాలు ఉంటుండొచ్చు. ఉదాహరణకండి, జస్ట్ స్క్రిప్చర్లో అంటే చూడండి, అనేకములు అంటే అనుభవజ్ఞులు, బైబిల్ స్కాలర్స్ అంటూ ఉంటుంటాము, లేదా సీనియర్స్, దైవ సేవకులు, పాస్టర్లు, వారు ఎంతో అంటే ఆదివారం వాక్యం చెప్పుకోవటం ముందుకు కూడా వాక్యాన్ని క్షుణ్ణంగా చదవటం కాదు, దాని యొక్క ఉద్దేశాలను బుక్స్ రెఫర్ చేస్తారు. ఏదేదో పెద్దవారిని కనుక్కుంటూ ఉంటుంటారు. అసలు ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి అని అనుకుంటున్నప్పుడు ఒక చిన్న థాట్ ఒకరికి వచ్చిందండి. ఇప్పుడు ఈ యొక్క ఆదాము, అవ్వలు వీరంతా వచ్చిన తర్వాత ఆదికాండం 6వ అధ్యాయంకి వచ్చేసరికి నోవాహు వస్తాడు. నోవాహు పరిస్థితులలో దేవుడు అనుకుంటూ ఉంటుంటాడు, ఈ లోకంలో పాపం బాగా పెరిగిపోయింది, నేను లోకం అంతటిని కూడా నాశనం చేస్తాను అనుకుంటాడు. అంటే అన్ని కుటుంబాలు పోతాయిగా, అప్పుడు ఫెలోషిప్ అంటూ ఏమీ ఉండదు కదా. అప్పుడు దేవుడు ఎవరికి ప్రత్యక్షమైనాడండి? నోవాహుతో మాట్లాడి నోవాహుతో చెప్తాడు ఏమని, ఇలా జరుగుతుంది కాబట్టి నువ్వు చేయవలసినటువంటి పని ఇది అంటాడు. ఇక్కడ ఆ యూనిటీని మీరు గ్రహించండి. ఇంటికి పెద్దవాడైనటువంటి నోవాహుతో దేవుడు మాట్లాడి ఇలా చెయ్యి అంటాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు? నోవాహు భార్య కూడా ఉంది, 3 కొడుకులు ఉంటారు, 3 కోడళ్ళు కూడా ఉంటారు. మరి ఏ ఒక్కరైనా పాయింట్అవుట్ చేశారా ఏమని? నీతోనే కదా చెప్పింది, నీ మాట మేము ఎందుకు వినాలన్నారా? ఇలా 3 కొడుకులు కానీ కోడళ్ళు కానీ నీ క్వాలిఫికేషన్ కంటే మా క్వాలిఫికేషన్ ఎక్కువ, నీకున్న నాలెడ్జ్ కంటే నాకున్న నాలెడ్జ్ ఎక్కువ అని ఎవరైనా అనుకున్నారా? ఎవరు అనుకోలేదు కదా. వారు, నోవాహు, అతని భార్య, కుమారులు, కోడలు అందులో ప్రవేశించినారు. జరిగింది. తర్వాత ఏం జరిగింది? తిరిగి మళ్ళీ వేరే రకంగా మారిపోయింది. ఇక్కడ కూడా అంటే ఆ కుటుంబంలో పెద్దవాళ్ళని గౌరవించి ఇవ్వవలసినటువంటి బాధ్యతలు తీసుకొని ఉన్నారు కదా. గ్రహించండి. ఒకవేళ నేనెందుకు నీ మాట వినాలి అని ఇప్పుడు ఈ కాలంలో చూడండి, అంటే ఈ మధ్య అంటే ఇప్పుడు 2025 అని కాదు కానీ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏమైపోతుంది, అసలు నీ మాట నేనెందుకు వినాలి, నీ మాట నేనెందుకు ఒబే అవ్వాలి, నువ్వెవరు నాకు చెప్పటానికి. ఇరువురిలో కూడా పేరెంట్స్ విషయంలో కానీ, అత్తమామ విషయంలో కానీ, సిబ్లింగ్స్ విషయంలో కానీ
తర్వాత ఇంకా తోటి కోడలు తోటి అల్లుడు నువ్వెవరు నాకు చెప్పడానికి అని అనే వాళ్ళు ఉన్నారు కదండి. ఆ యూనిట్ ఇక్కడ మిస్సింగ్ అయింది కదా. ఈ యూనిట్ మిస్ అవ్వడానికి కారణాలన్నీ దురుద్దేశం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క స్ట్రెస్ లెవెల్స్లో నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న విషయానికి కనుక వచ్చినట్లయితే మనకు యెహోషువ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాడు. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇక్కడ దిగులు పడకము, జడియకము. ఈ దిగులు అన్నదే ఒక రకంగా అంటే చింత, వర్రి. ఇది పిరికితనం అన్నది చాలా వరకు మనుషులలో పుడుతూ ఉంటుంది. ఒక వ్యక్తిలో తనంతట తానుగా రావచ్చు పిరికితనం, జడియకము, దిగులు పడకము, లేదా సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్ ద్వారా కూడా రావచ్చు. బట్ ఇక్కడ నేను ఎప్పుడైతే దేవుడి పైన ఆధారపడి ఉంటానో, ఇక్కడ వాగ్దానం ఉంది, నువ్వు జడియకము, భయపడకము, దిగులు పడకము, అన్ని పర్యాయ పదాలు ఎన్ని వాడినా ఇక్కడ ఎక్కువ ఈ యొక్క దిగులు పడే అవకాశాలు రెండండి. ఒకటి, కొద్ది మందిలో అనేకులు అనుకుంది అంటే రానున్న దినములలో ఎలా ఉంటుందో, ఏమవుతుందో అనేటటువంటి అత్యధికమైనటువంటి ఆలోచన ఇది స్ట్రెస్ లెవెల్కు దారితీస్తుంది. అప్పుడు వెంటనే అమ్మో ఏమవుతుందో ఏమోనని, సేమ్ ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్. ఆఫీస్లో అయితే ఉండొచ్చు, ఫ్యామిలీలో అయి ఉండొచ్చు. బట్ దాని నుంచి నేను బయటికి రాగలను ఎప్పుడు నేను అనుకున్నప్పుడు. కానీ అనుకోవటానికి నీకు మార్గం కల్పించేది ఎవరు అని అంటేనే దేవుడు మార్గాల్ని బయలుపెడతా ఉంటుంటాడు. ఆ మార్గంలో కాకుండా నీవనుకున్నటువంటి వేలోనే నువ్వు పోవాలి అని అనుకుంటే చాలా డిస్టర్బ్ అవుతావు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అన్నవి నీకు ఎలా ఉంటున్నాయి అన్న విషయానికి వచ్చినప్పుడు ఎక్కడ వస్తున్నాయి అనుకుంటే, బట్ మనకు సొల్యూషన్ ఏమంటున్నాడు, నేను ఆల్రెడీ నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. వాగ్దానం ఇచ్చినాడు. అయినప్పటికీ అంటే ఒకటి, దేవుడి పైన సంపూర్ణమైనటువంటి నమ్మకం లేక కాన్సిక్వెన్సెస్ ఎలా దెబ్బతీస్తాయో అన్న భయం ఒకటి ఉంటుంది. ఎప్పుడు దేవుడు లేడు అని అనుకోవటం, లేదా నా అనారోగ్య పరిస్థితి ఉంటుండొచ్చు. ఒక్కటి, ఏ పరిస్థితులనైనా కూడా ఎలా వెళ్తున్నాయో దానికి అనుసంధానంగా నేను వెళ్ళినప్పుడు, అలాగని చెప్పి తాగుబోతులతో కూర్చుని తాగాలి అలా కాదు. చూడండి, నీరు ఎప్పుడైనా కిందికే వెళ్తుంది కదా, నేను దానికి ఎదురుగా వెళ్ళాలని అనుకోవటం కాదు, జరగదు. కానీ నీరు కిందికే వెళ్ళిపోతుంది కాబట్టి నేను కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు కూడా ఆ యొక్క లో లెవెల్స్ను, హై లెవెల్స్ని ఏంటో చూసే కదా. కాబట్టి ఏం జరుగుతుందో ఏమో మానవులకు సహజమే అయినప్పటికీ దేవుడిచ్చే వాగ్దానం ఏంటి, ఇది బైబిల్లో ఉన్నటువంటిది. ఎలాగంటే కొద్దిమంది పనులు ఆరంభించి అవి జరగక మొదటి నుంచే ఏమవుతుందో అన్నది కాకుండా మోషే ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం అంతటి తీసుకొని ఆ యొక్క సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడు, ఇటేమో సైనికులు, అటేమో సముద్రం. అప్పుడు వాళ్ళు ఏమంటారు, వెనుకున్న వాళ్ళు ఆయన ఆడిపోసుకుంటారు, మాకు అక్కడ చావటానికి లేదా, ఇది లేదా నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు, ఏది ఇదని మోసపోయినాను సనుగుకుంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దేవుడికి ప్రార్థిస్తాడు. చూడండి, అలాంటి అద్భుతాలు ఇప్పుడు జరుగుతాయా జరగవా అని అనుకోవచ్చు. బట్ అంత ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగినంత అద్భుతం మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. చిన్న చిన్న విషయాలలో కూడా ప్రత్యేకంగా ఆ సముద్రమే కాదు, ఇక్కడ ఉండేటటువంటి మెంబర్స్, ఆ మెంబర్స్ ఎవరన్నది ఎనీథింగ్, సొసైటీ, ఫ్యామిలీ, ఆఫీస్, అవతలి వాళ్ళ ప్రవర్తన వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంటారు. దాన్ని నేను అత్యధికంగా తీసుకొని నేను కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఇలా ఈ లేయర్స్ మీద లేయర్స్ పెరిగినప్పుడు ఫస్ట్ నేను ఏదో ఇక్కడే ఈ ధైర్యం తెచ్చుకోకుండా భయపడిపోయినాను, ఇది ఇలాగే ఉండిపోయింది, దీని మీద ఇంకొక లేయర్ అలా పెరిగినప్పుడు కొంత సమయం దాటిన తర్వాత అసలు నేను ఏ పరిస్థితిని తట్టుకోలేను. నన్ను ఎవరైనా బాగున్నావా అని అడిగితే తట్టుకోలేను, అడగకపోయినా తట్టుకోలేను. ఎందుకంటే నేను చూసేటటువంటి ఆ యొక్క యాంగిల్, ఆలోచన విధానంలో మార్పు కలుగుతుంది. బట్ ఫ్రెండ్స్, వాక్యం ఈరోజు మనకేం చెప్తుందంటే ధైర్యం కలిగి ఉండండి. అంత మాత్రమే కాదండి, ఇటువంటి పరిస్థితులలో కొద్దిమంది మాట్లాడే విధానము, తీరు కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి తను తాను ఏదో దిగజారిపోయినటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటున్నప్పుడు ఈ యొక్క ఆలోచన విధానము ద్వారా వెలువడేటటువంటి మాటలు కూడా ఒక్కొక్కసారి ఇతరులను గాయపరచవచ్చు. నువ్వు నాకేం చేశావు,
అసలు నీ నుంచి నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు నువ్వేనా, అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఎలా ఉన్నాడు. ఆయనలో మార్పు జరిగిండొచ్చండి, కానీ ఆ మార్పు నేను తీసుకొని నేను జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని మోసం చేసేవాళ్ళు లేరు అని నేను చెప్పటం లేదు. ఉన్నప్పటికీ నేను జాగ్రత్తగా ఉంటుంటాను. ఇక్కడ మళ్ళీ పౌలు గారు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నారు, గతంలోనే ఉండిపోయి ప్రస్తుతాన్ని కొంచెంమంది ఆనందించలేరు. కొద్దిమంది చూడండి ఎక్కడికి వెళ్ళి ఆనందించగలరు, క్రౌడ్లో ఆనందించగలరు, సింగిల్గా ఆనందించగలరు, ఇద్దరున్న ఆనందించగలరు, ట్రావెల్లో ఆనందించగలరు, బస్ దిగి రెస్టారెంట్లో కూడా ఆనందించగలరు. కొద్దిమందికి నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళి ఆనందించడం రాదండి. దట్ మే లీడ్ టు స్ట్రెస్. ఎందుకంటే ఆ యొక్క డ్రైవర్స్ వాళ్ళలో ఉంటుంది, దేనిని కూడా ఎంజాయ్ చేయలేకుండా సస్పిషియస్గా ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయం వాళ్ళు పుట్టుతుంది. కాబట్టి దేవుడు మనకేం జ్ఞాపకం చేస్తుంటున్నాడు, భయపడకుడి అని అంటూ ఉంటున్నాడు. అదే మాదిరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం, హీబ్రూ 13:6. ఇక్కడ కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. కొద్దిమంది అంటే దేవుడి కంటే అత్యధికంగా మానవులకు భయపడుతుంది. నరమాత్రుడు ఏం చేయగలడు, అఫ్కోర్స్ అలాగని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా నన్ను ప్రవర్తించమని కాదు వాక్యం చెప్తుంది. ఏం చేస్తారండి అని అంటే చూడండి, ఒక భయం ఉంటుండొచ్చు, నన్ను దోచుకుంటాడేమో, కొడతాడేమో, బట్ దేవుడు నన్ను కాపాడగలడు. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఫ్రెండ్స్ వాక్యం వింటున్నప్పుడు సారది వాక్యం అండి, నా లైఫ్లో ఏం జరిగింది అని అనుకున్న వాళ్ళు ఉంటారండి, లేకపోలేదు. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు అనుభవించినటువంటి క్షోభ మరెవరు అనుభవించి ఉండరు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ధైర్యం ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో కూడా నీవే గనక ధైర్యంగా ఉండి, గతంలో కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాను నేను, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ జాగ్రత్త పడాలో నేను తెలుసుకున్నాను. రానున్న దినములో నేను జాగ్రత్తగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని ఆనందించగలిగితే నిన్ను చూసి ఇతరులు నిజంగా ఇతను ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత ధైర్యంగా ఉండగలుగుతున్నాడని నీ మూలంగా దేవుడు మహిమపరచబడతాడు. నిన్ను రోల్ మోడల్గా పెట్టుకొని ఇతరులు కూడా సంతోషంగా ఉండగలరు. అది కాబట్టి ఫ్రెండ్స్, పరిస్థితులు ఉంటావండి, కష్టము నష్టము ఉండదని కాదు, అందరూ ఆనందంగా ఉన్నారని కూడా ఏమీ లేదు. జీవితంలో ఒడుదొడుకులు అవుతూ ఉంటుంటాయి. కానీ కొద్దిమంది చిన్నదానికే వెంటనే దిగజారిపోతారు, నిరాశకి వెళ్ళిపోతారు. కొద్దిమంది ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటుంటారు. ఏది ఏమైనా ఎదుర్కోగలిగిన శక్తి దేవుడు మనకిచ్చినాడు. కొరింథీ పత్రికలో అంటాడు, నీవు మోయలేని దానికంటే ఎక్కువ బరువు నేను నీ మీద పెట్టను అంటాడు. సో అది రీజన్. కాబట్టి ఇంకా బైబిల్లో మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని ప్రస్తుత పరిస్థితులలో మనం ఎలా ఉంటున్నాం, ఈ యొక్క స్ట్రెస్ లెవెల్స్కు నేను కారణమా, ఇతరులు కారణమా అని ఆలోచించుకుంటూ ఫ్యామిలీ దేవుడు ఏర్పాటు చేసి అందులో స్ట్రెస్గా నువ్వు ఆనందించకుండా ఉండటం సరైనది కాదు. 55వ కీర్తన 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. చూడండి, నీ భారము యెహోవా మీద మోపము అంటూ ఉంటుంటామండి. కానీ ఇక్కడ మరి అదేంటండి, మనం సామాన్యంగా అంటూ ఉంటుంటాం, కష్టాలలో ఉంటున్నాడు, విల్ ప్రే ఫర్ యూ, లేదా నేనే అడగొచ్చు, మా గురించి ప్రార్థన చేయండి, ప్రార్థించండి అంటున్నాను. నేను 10 మందికి చెప్పినాను, 10 మందికి చెప్పిండొచ్చు. ఆ 10 మందిలో నేను సరే డిఫరెంట్ గ్రూప్స్లో నేను రిక్వెస్ట్ పెట్టిన, ప్లీజ్ ప్రే ఫార్ మీ, దిస్ ఇస్ ద ప్రాబ్లం. బట్ ఈ వాక్యం ఏం చెప్తుంది, నీ భారం నేను దేవుడి పైన మోపాలి. బ్లేమ్ చేయటం కాదండి, నిందించటం కాదు. నేను 10 మందికి చెప్పి కొన్ని సందర్భం ఆస్కారం ఏముంటుందంటే, మీకు చెప్పాను వాళ్ళు ప్రేయర్ చేస్తారు కదా అని నాలో దేవుడి పైన ఆధారపడేటటువంటి స్వభావము సన్నగిల్లే అవకాశం ఉండొచ్చు. అంటే ఏంటి, మీకు చెప్పినాను కదా. ఇంకా కొద్దిమంది ఉంటారులేండి, కొద్దిమంది అడిగి మరీ చెప్తారు, మరికొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడుగుతారు, ప్రార్థన చేశారా అండి మా గురించి. ఓకే, తెలుసుకుంటున్నారు. కానీ ఇండివిజువల్గా నీవు కూడా నీ యొక్క భారాన్ని ప్రభువు పైన మోపాలి అన్న విషయాన్ని ఒకప్పటి స్టోరీస్, లాంగ్ బ్యాక్ స్టోరీస్ మీరు వినే ఉండి ఉంటారు. జస్ట్ ఈ యొక్క వాక్యానికి అనుగుణంగా